పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయన, మేము మీ తోటలో ఎదుగుచున్నటువంటి ఫలించే ద్రాక్షావళులు వలె, నాయన, ద్రాక్షావళి అయిన మీకు అంటకట్టబడిన ఫలించే తీగల వలె మేము ఉండుటకు సహాయము చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన, మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును, నాయన, మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా
తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి ప్రభా. నిరంతరము మీ నామమును స్తుతించి గణపరచు వారముగా చేయండి తండ్రి. రాజులు రాజా, మీకు వందనాలు. ప్రభులు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నిరంతరం మీ నామమును కీర్తించి గణపరచు వారముగా చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగును మాకివ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మీ నామమును మీరు మహింపరచుకోనండి. ఆత్మలను బలపరచండి ప్రభా. మా ప్రాణములకు నెమ్మదిని మీరు దయచేయండి. మా మనస్సు ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా సహాయం వచ్చేయండి. మీ వాక్యం దగ్గరకు వస్తుండగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యము సమూయేలు అనే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. సహజంగా దేవుని బిడ్డలు ప్రజలకు చెప్పే మాటలు ఏమిటంటే దేవుని యొక్క సువార్తను చెబుతూ ఉంటారు. దేవుని సువార్త, దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్పటము జరుగుతుంది. దేవుని వాక్యము ప్రజలకు బోధించినప్పుడు
ప్రజలకు నెమ్మది కలుగుతుంది. అలాగే వారి అవసరతలు తీర్చబడతాయి. ఇంకేమైనా కొరతలు ఉంటే ఆ కొరతలను కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. అందుకనే మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. సహజంగా మనం టీవీలో వార్తలు వింటాం. ఆ వార్తలు విన్నప్పుడు మరి కొంతమందికి భయం వేస్తుంది. అంటే ప్రమాదాలు గూర్చి, అక్కడ తెగులు వచ్చింది, ఇక్కడ ఎంతమంది చనిపోయారు అని ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ వార్తలు విని భయపడతారు. కొన్ని ప్రాంతాల్లో ఏమైనా దౌర్జన్యాలు జరిగి ప్రజలు నష్టపోతూ ఉంటే అలాంటి వార్తలు విన్నప్పుడు కూడా ప్రజలు భయపడిపోతారు. కానీ మరి దేవుని మాటలు వింటే, దేవుని వాక్యాన్ని మనం వింటే భయము పోయి నెమ్మది, ఆదరణ వస్తుంది. అయితే మనం ఎప్పుడు కూడా దేవుని మాటలు వినటానికే మనం సమయాన్ని ఇవ్వాలి. లోక సంబంధమైన వార్తలు వినటం కాదు, కానీ దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలను మనం వినాలి. అందుకనే ఇక్కడ 14వ వచనంలో ఏం చదువుతున్నామంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. చూడండి, ఇక్కడ మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల, ఎవరిని అనుసరించాలండి? మనం మన దేవుడైన యెహోవాను అనుసరించాలి. అనగా దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. అలాగే దేవుని మాటలు ఏం బోధిస్తూ ఉన్నాడో ప్రభు, ఆ మాటల్ని అనుసరించి నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఆ మాటలు విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యం మనకేం చెబుతుందో ఆ వాక్యాన్ని మనం వినాలి. విన్న తర్వాత ఆ మాటల్ని మనం అనుసరించాలి. అక్కడ ఏమని చదువుతున్నాము? మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. దేవుని మాటల్ని అనుసరించడం వలన క్షేమం. ప్రియరా, దేవుని మాటలు విన్నప్పుడు, ఆ మాటల్ని అనుసరించినప్పుడు అది మన కుటుంబాలకు క్షేమాన్ని తీసుకొని వస్తుంది. ఆయన వాక్యానికి లోబడినప్పుడు మనం క్షేమముగా ఉంటాము. ఆయన మాటలను వినటము, తర్వాత వాటిని అనుసరించడం అంటే ఏమిటంటే దినదినము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన మాటలు మరి భయభక్తులు లేని మాటలు వస్తాయి నోటికి. అలా ఉండకూడదు, భయభక్తులతో కూడిన మాటలే. యోబును గూర్చి మనం చూస్తే అతడు నోటితో కూడా పాపము చేయలేదు అని ఉన్నది. నోటితో జనరల్గా ఎక్కువ పాపం చేస్తాం. మనుషుల్ని ద్వేషిస్తాము, మనుషుల్ని విమర్శిస్తాము, తోలనాడి మాట్లాడతాం, లేక బూతులు తిడతారు, అలాగే చెడ్డ మాటలు చెబుతారు.
వాళ్ళని విలువ తక్కువగా చూస్తారు, అలా మాట్లాడతారు. మనుషుల మీద ద్వేషముతో ఉంటారు ప్రజలు. అది దేనిని చూపిస్తుందంటే, నేను ఇలా చెడ్డ మాటలు పలికేటప్పుడు దేవుడు నా మాటలు వింటున్నాడు అనేది కూడా వారికి గ్రహింపు రాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కాదండి మనం గ్రహించుకోవాల్సింది, మనం ఎక్కడ ఉన్నా సరే దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మనతో ఉండేలాగా చూసుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. యోహోను సువార్త చూడండి. మొదటి యోహోను 4వ అధ్యాయము 3వ అధ్యాయం. మొదటి యోహోను 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చూసారా, దేవుణ్ణి అనుసరించటము, అలాగే దేవుణ్ణి అనుసరించడం ద్వారా మనకు క్షేమము ఎప్పుడు వస్తుందంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము. ఏం చేయాలండి? మనం సహోదరులను ప్రేమించాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారికి మనం చేయగలిగిన సహాయమును మనము చేయాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. దేవుడు లోకమును ప్రేమించాడు, ప్రజలను ప్రేమించాడు, అలాగే వారి పాపాలని క్షమించాడు, వారికి జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చాడు. అది దేవుని ప్రేమలో నుండి వస్తుంది. మరి మనం ఆ ప్రేమను మనం చూపిస్తున్నామా? దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నామా? కాబట్టి దేవుని అనుసరించడం అంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. మనం ప్రేమించడం ద్వారా మరణకరమైన పరిస్థితుల్లో నుండి జీవములోనికి మనం దాటి వస్తున్నాం, జీవములోనికి మనం వస్తున్నాం. తర్వాత అక్కడ ఏముందంటే, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనుషులు ఎక్కువగా మనుషుల్ని ద్వేషించడం, అసహించుకోవటం, తక్కువ చేసి మాట్లాడటం, తోలనాడి మాట్లాడటం, ఇవి నేర్చుకుంటున్నారండి. ప్రేమించటం, గౌరవించడం కంటే తోలనాడి మాట్లాడటం, ద్వేషించడం నేర్చుకుంటున్నారు. ఇవి దేనిని చూపిస్తున్నాయి అంటే, మరణమందు నిలిచి ఉన్నారు వారు. మరి ఇప్పుడు మనకు క్షేమము కావాలి అనంటే, నువ్వు సహోదరులను ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, నీ దగ్గరుండే సహోదరులను నీవు ప్రేమిస్తావు. దేవుని ప్రేమను నీ హృదయంలో ఉంటుంది. అందుకనే మొదటి సమయాలు 12:14 ఏం చూస్తున్నావు? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, అది ఎలా వస్తుందంటే మన మాటల ద్వారా తెలుస్తుంది. దేవుని యందు మనలో భయభక్తులు ఉన్నాయా లేదా, మన మాటల ద్వారా తెలుస్తుంది. కొంతమంది మాటలు మాట్లాడేటప్పుడు
దేవుని యందు భయభక్తులు కలిగి మాట్లాడతారు. అనవసరంగా ఏ మాటలు కూడా మాట్లాడకూడదు, ఒక అబద్ధం కూడా చెప్పకూడదు, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అనే భయం ఉంటుంది. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. భయభక్తులు లేకపోతే ఆ నోరు ఏది పడితే అది మాట్లాడేస్తుంది. ఒక పద్ధతి ఉండదు, ఒక అదుపు ఉండదు, ఒక పెద్ద చిన్న ఉండదు. అలాగే ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఉండదు, ఏది పడితే అది వచ్చేస్తుంది నోటికి. అలా మాట్లాడటం అనేది దేనికి గుర్తుగా ఉందంటే నీవు దేవుని యందు భయభక్తులు లేవని అర్థమవుతుంది. కానీ భయభక్తులు కలిగిన మాటలు మనం మాట్లాడుతున్నామా? అవి నేర్చుకుంటున్నావా? అబ్రహాము శారాను ఎంతగా ప్రేమించింది. అబ్రహాము శారాను ప్రేమించాడు, శారా అబ్రహామును ప్రేమించాడు. ఎంతగా ప్రేమించారు! ఒకరినొకరు గౌరవించుకున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడారు. ఈ రోజున ఈ గౌరవించుకుంటూ మాట్లాడటం భార్యాభర్తలు అసలు ఆ క్వాలిటీ తగ్గిపోతుంది ఇళ్లల్లో. మన ఫ్యామిలీస్లో ఆ క్వాలిటీ పోయింది. అసలు కుటుంబ విలువలు పోతున్నాయి. కుటుంబం యొక్క పరువులు దెబ్బతింటున్నాయి. ఆ కుటుంబపు విలువలు మనం కాపాడుకోలేకపోతున్నాం. కారణం దేవుని యందు భయభక్తులు లేకపోవటం బట్టే. అందుకని ఇక్కడ ఏం చదువుతున్నాం? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. మరి ఉన్నాయా నీకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ప్రార్థనకు వెళ్ళేటప్పుడు సహజంగా కొన్ని తీసుకెళ్తాం. మనం ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తాం చెప్పండి? ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం మనం? కంపల్సరీ ఏముంటుంది మనకి? బైబిల్ ఉంటుంది. అసలు ప్రార్థనకు వెళుతున్నామనే గుర్తు అది బైబిల్ ఉండాలి. బైబిల్ కూడా తీసుకెళ్ళకపోతే అసలు ప్రార్థనకు వెళుతున్నట్లే కాదు. బైబిల్ తీసుకెళ్ళాలి. ఇంకా రెండవది ఏముంటుంది? పాటల పుస్తకం. కొంతమందికి ఈ రెండవది ఉండదు, పాటల పుస్తకం ఉండదు. బైబిల్ అయితే తీసుకెళ్తారు కానీ పాటల పుస్తకం తీసుకెళ్ళరు. అంటే వాళ్ళు ఏంటి, పాటలతో మనకేంట్లే, ఏదో వాక్యం వింటే చాలే అనుకుంటారు. పాటలు పాడేది ఎందుకంటే దేవునిని ఆరాధన చేయటానికి, దేవునిని ఘనపరచటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి. ముందు ప్రభువుని ఘనపరిస్తే కదా ప్రభు ఆ తర్వాత మనతో మాట్లాడేది. అందుకని ఆరాధనలో పాటల టైంకి ఉండటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే పాటలకే నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలి. పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవునిని స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఆయన ఆత్మ, ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటాము. ఒంటరిగా పాడుతాము కానీ సంఘములో కలిసి పాడేటప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాము. కొన్ని సమయాల్లో ఆయన శక్తి మన శరీరం మీదకి దిగుతూ ఉంటుంది. యెహెజ్కేలు అంటాడు, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను అని అంటాడు. కొన్నిసార్లు ప్రభువగు యెహోవా ఆత్మ నా లోనికి ప్రవేశించెను అని అంటాడు. ఇంకొన్ని సమయాల్లో ఆ యెహెజ్కేలు గ్రంథం అంతా చదివితే ప్రతి అధ్యాయంలో దేవుని ఆత్మ నా లోపలికి వచ్చాను, నన్ను ఎత్తుకొని పోయాను అని అంటాడు. ఇదంతా ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడిన పనులు ఇవి. దేవుని ఆత్మచేత మనం ఎప్పుడు నింపబడతామో? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
ఆయనను మనం స్తుతించాలి, ఆయనను మనం ఆరాధన చేయాలి, ఆయనను మనం ఘనపరుస్తూ ఉండాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు ముందు దేవుని ఘనపరచడం నేర్చుకోవాలిగా, దేవునిని మహింపరచడం నేర్చుకోవాలిగా. పాటల టైంకే వచ్చి మోకాళ్ళ మీద ఉండి నువ్వు స్తుతులు చెల్లించాలి, పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, దేవునిని ఆరాధన చేయాలిగా. మరి ఇవన్నీ మనం చేయగలుగుతున్నామా? ఇది దేవుని యందు భయభక్తులు చూపిస్తున్నామని అర్థం అవుతుంది. అందుకని మనం ఇక్కడ ఏం చదువుతున్నాం? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించి నడిచిన ఎడల. చూడండి, మనం చిన్న పిల్లల్ని నడిపిస్తాం. పిల్లలు, ఆ పిల్లల్ని మనం అట్లా రేలు పట్టుకుంటాం. వాళ్ళకి నడక నేర్పేటప్పుడు మన చెయ్యి రేలు ఇచ్చి మన రేలు పట్టుకోమని మనం ఎక్కడికి నడిస్తే అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో మనుషులు ఒత్తిడిగా గుంపుగా ఉన్న టైంలో కూడా మరి ఒకళ్ళు రుద్దుకుంటూ, అంటే ట్రాఫిక్గా ఉన్న టైంలో, అలాగూ వెళుతున్న టైంలో కూడా పిల్లలు చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా నాతో రా అని చెప్పి నడిపించుకుంటూ వెళ్తాం. వాళ్ళు కూడా మనం ఎటు వెళ్తే అటు వస్తూ ఉంటారు. అది అనుసరించటం. అలాగే మన నిత్య జీవితంలో దేవునిని అనుసరించటం అనేది ఒకటి ఉందండి. దేవునిని అనుసరించటం అనేది ఒకటి ఉంది. భూమి ఉంది అనంటే భూమికి దేవుడు ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? భూమి తన చుట్టూ తాను తిరిగేటట్లుగా దేవుడు చేశాడు. ఒక పనిని నియమించాడు భూమికి. అందుకనే ప్రతిరోజు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అందుకే పగలు రాత్రి అనేది కారణం. అది భూమి తిరగకపోతే పగలు పగలుగానే ఉంటుంది, రాత్రి రాత్రిగానే ఉంటుంది, ఇంకా మార్పు రాదు. భూమి తిరుగుతూ ఉంది కాబట్టి పగలు రాత్రి ఏర్పడుతుంది. అయితే ఎక్కడ తిరుగుతుందయ్యా అనంటే నీకు తెలీదు, మనకు తెలీదు, తిరుగుతున్నట్టు కూడా తెలీదు, కానీ తిరుగుతూ ఉంటుంది. ఎంత విచిత్రమైన విషయం అండి ఇది. మనకు తెలియకుండానే భూమి తన చుట్టూ తాను తిరిగేటట్లుగా దేవుడు చేశాడంటే ఎంత విచిత్రమైన విషయం. అసలు ఎప్పుడన్నా భూమి తిరుగుతున్నట్టు మనం చూసామా? చూడలా. కానీ తిరుగుతుందా లేదా అనంటే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? ఆ భూమిని అడిగితే, భూమి ఎందుకు నువ్వు అట్లా తిరుగుతున్నావు, నీ చుట్టూ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే, నాకు దేవుడు చెప్పాడు నేను ఆ పనిని చెయ్యాలి అని. దేవుడు సృష్టించినప్పుడు, భూమిని సృష్టించినప్పుడు చెప్పిన మాటను ప్రతిరోజు అది వింటుంది. ప్రతిరోజు తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది. చూసారా? దేవుడు మేఘాలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మేఘాలకు దేవుడు చెప్పిన పని ఏమిటంటే, సముద్రాల్లో నదుల్లో ఉన్న నీళ్లను అవి ఆవిరి రూపంలో తీసుకొని వెళ్ళి వాటిల్లో దాచుకొని అవసరాన్ని బట్టి వర్షాన్ని పంపించడము మేఘాల పని. అది ఎప్పుడు చెప్పాడు దేవుడు? వాటికి భూమిని సృష్టించినప్పుడే, ఆ మేఘాలను సృష్టించినప్పుడే చెప్పాడు, మేఘాలారా మీరు వర్షము పంపిస్తూ ఉండండి భూమి మీదకి చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజుకి బాగా మేఘాలు వాటి పని చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ పని చేస్తున్నాయి మనకు. అందుకే రోజు వస్తుంది వర్షం. అది ఎవరు చెప్పిన పని? దేవుడు చెప్పిన పని. మేఘాలకి వర్షాన్ని పంపించు అని చెప్పాడు, అంతే, వర్షాన్ని పంపిస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు దేవుని పని చేస్తున్నాయి.
అలాగే సముద్రానికి కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? సముద్రానికి హద్దులు లేవు. ఒక గట్టులాగా ఏర్పాటు చేసి సముద్రంలో అలలు ఇక్కడ వరకు రావాలి అని ఒక సరిహద్దును ఏర్పాటు చేశాడు. అందుకనే సముద్రానికి ఈ ఒక హద్దు ఉంటుంది, మరొక హద్దు ఉండదు. ఇక నదికి 2 గట్టులు ఉంటాయి. ఎంత వెడల్పుండా ఆ సైడు గట్టు ఉంటుంది, ఈ సైడు గట్టు ఉంటుంది నదికి. కానీ సముద్రానికి ఉండదు. ఒక సైడే గట్టు ఉంటుంది, రెండో సైడు అసలు లేదు, అనంతం. ఇక్కడ వరకే నీళ్లు రావాలి అని దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. అక్కడ వరకే వస్తుంది. ఇక ఆ సరిహద్దు దాటి నీళ్లు రావు. ఒకవేళ అలాంటిది ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు వస్తే అది ఉప్పెన అంటాం. చూసారా? కాబట్టి ప్రభునంతులారా, ప్రతిదీ కూడా ఆయన మాటను వింటున్నాయి. అందుకనే యెషయా గ్రంథం తీయండి. ఆయన మాట అవి వింటున్నాయా లేదా అనే దానికి దేవుని వాక్యంలోనే చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చూసారా ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే ఇవి 2 దేవుని మాటలు వింటున్నాయా లేవా? ఆకాశం వింటుంది, భూమి దేవుని మాట వింటుంది. కావున ప్రభునంతులారా, మనము క్షేమముగా ఉండాలి అనంటే ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. ఆయన మాటను మనం ఆలకించాలి. ఆయన మాటను మనం గైకొనాలి. ఆయన మాటను పాటించాలి. ఆయన మాటకు విలువ ఇవ్వాలి. మనం తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చినట్లుగా, మన పెద్దవాళ్ళ మాటలకు మనం విలువ ఇచ్చినట్లుగా, మన దేవుని మాటకు మనము విలువ ఇవ్వాలి. అలా మనం దేవుని మాట విన్నప్పుడు అది మనకెంతో క్షేమముగా ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చూసారా? ఎక్కడ నిలబడాలంటే నా వాక్యమందు నిలిచిన వారైతే. దేనిలో నిలబడాలంట? మనం వాక్యమందు నిలబడాలి. చూడండి, వర్షాలు వస్తున్నప్పుడు పిల్లలకి వర్షంలో తడవటం ఆనందం. వాళ్ళకి జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, ఆ తర్వాత జ్వరాలు వస్తాయి. అవన్నీ తర్వాత సంగతి. అది పెద్దోళ్ళకి తెలుసు. పిల్లలకి అలా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు వర్షంలో తడవాలి, ఆ నీళ్ళల్లో ఆడాలి. అది ఇంట్రెస్ట్. అందుకని వాళ్ళు ఆ నీళ్ళల్లో నిలబడతా ఉంటారు, తడుస్తూ ఉంటారు. వాళ్ళు తడిచే కొద్దీ ఇంకా ఆనందిస్తారు, ఇంకా నవ్వుకుంటారు. అదొక ఆనందం పిల్లలకి. అలాగే మనము కూడా దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. దేవుని వాక్యము, ఆ వాక్యములో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు నీకు వాక్యం గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? ప్రతిరోజు వాక్యం గుర్తు రావాలి. ప్రతిరోజు ఉదయము స్త్రీలు ఒకటి గుర్తు చేసుకుంటారు. ఏంటో తెలుసా? ఈరోజు ఏమి కూర వండాలి. ఇది ఒక పెద్ద క్వశ్చన్ లేడీస్కి. రోజుకొకటి వండాలి కదా, ఈరోజు ఏమి వండాలి, అదొక ఆలోచన ఉంటుంది. అది ఉద్యోగాలకు వెళ్ళే లేడీస్ అయితే
రేపు ఉదయం చేయబోయేది ఈ నైటే ఆలోచించుకుంటారు. రేపు ఏం చేయాలి, ఏం చేసి మనం త్వరగా డ్యూటీకి వెళ్ళగలం. ఒక ఆలోచన, ఈరోజు ఏం వండాలి. అలాగే డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈరోజు మనం చేయాల్సిన పనులు చేసామా చేయలేదా ఆలోచిస్తాం. అలాగే కొంతమంది కొన్ని మాటలు చెబుతాం, ఈరోజు ఈ పని చేస్తాను అని. మరి చెప్పాం కదా, ఈరోజు ఆ పని చేసామా చేయలేదా ఆ పని చేయటానికి చూస్తాం. నువ్వు ఇతరులకి ఒక మాట చెప్పి ఆ టైంకి ఆ రోజున ఆ పని చెయ్యాలి. ఇలాగూ మనం అన్న మాట మీద నిలబడటానికి చూస్తాం, మనం చేయాల్సిన పని మీద నిలబడటానికి చూస్తాం. కొన్ని సమయాల్లో ఎవరన్నా అటు ఇటు కదులుతుంటే, మాటలు తప్పుతుంటే, నీవన్నా మాట మీద నిలబడు, మాట మీద నిలబడు అంటారు. అంటే నువ్వేం చెప్పావో ఆ మాట మీద నిలబడు. నువ్వు ఈ మాట మీద నిలబడటం అనేది నీలో ఉన్న యథార్థతను చూపిస్తుంది. మాట మీద నిలబడటం లేదంటే, చెప్పింది చేయటం లేదంటే, ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నావంటే నీలో యథార్థత లేదు అని అర్థం. అందుకనే శిష్యులకు మరి ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు నా శిష్యులుగా ఉండాలి అనంటే నా వాక్యమందు నిలిచి ఉండాలి. అంటే దేవుని వాక్యము కొరకు మనం నిలబడాలి. దేవుని వాక్యం ఏం చెబుతున్నాడో అలాగూ మనం నిలబడాలి. బైబిల్లో మనం చూస్తే ప్రియరా, అనేక మంది భక్తులు, శిష్యులు, ప్రవక్తలు వీళ్ళంతా వాక్యం కోసం నిలబడ్డారు. అబ్రహాము అంత భక్తుడు కావడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం కోసం నిలబడ్డాడు. అలాగే యోబుకి అన్ని శ్రమలు వచ్చినా అంతగా ఆశీర్వాదం పొందటానికి కారణం ఏంటంటే వాక్యం కొరకు నిలబడ్డాడు. అంతేగాని ఊరక వాక్యాన్ని చేత్తో అలాగూ నెట్టేసుకోకూడదు ప్రక్కకి. ఊరక అట్లా ప్రక్కకి నెట్టేసినట్టుగా నెట్టేసి వెళితే నువ్వు ఎన్నటికీ దేవుని మేలు పొందలేవు, దేవుని ఆశీర్వాదం పొందలేవు. వాక్యము కొరకు నిలబడాలి. సత్యము కొరకు నిలబడాలి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ప్రభువు చెప్పాడు. ఆ సత్యము, ఆ వాక్యము కొరకు మనం నిలబడాలి. మరి ఎలాగూ మనం నిలబడుతున్నామా? ఏమని చదువుతున్నాం ఇక్కడ మనం 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ప్రియరా, వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చూడండి. కొన్ని పదార్థాలలో విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే, ఇలాగూ ఈ సైన్స్లో స్టూడెంట్స్కి తెలుసు విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆ విటమిన్స్ నీ లోపలికి వస్తాయి. ఉదాహరణకి నిమ్మకాయ తిన్నామనుకోండి, ఏ విటమిన్ వెళ్తుంది నీ లోపలికి? సి విటమిన్ వెళ్తుంది. అదొక విటమిన్. సి విటమిన్ నీకు బాగా ఉపయోగపడుతుంది. అందుకని కరోనా టైంలో సి విటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా తినమన్నారు. అదొక విరుగుడు ఆ కరోనా వ్యాధికి. సి విటమిన్ వాడమన్నారు. అలాగే యాపిల్ లాంటి పదార్థాలు
ఆ ఫ్రూట్స్ మనం తింటే బి విటమిన్ వస్తుంది, యాపిల్ తినండి అని అంటారు. అలాగే ఏ విటమిన్ వచ్చే పదార్థాలు కొన్ని ఉన్నాయి, బొప్పాయి ఇలాంటివి ఏ విటమిన్స్ వస్తాయి, ఎగ్, కోడిగుడ్లు, ఇలాగూ జామకాయలు, ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ ఏ విటమిన్ని అందిస్తాయి. ఇట్లా కొన్ని ఫ్రూట్స్ పొద్దున్నే సూర్యుడి యొక్క వెలుతురు మన మీద పడితే డి విటమిన్ వస్తుంది మనలోనికి. ఇట్లా కొన్ని విటమిన్స్ నీ బాడీకి కావాలి, ఫలానా పదార్థాలు తినండి అని అంటాడు. మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు శిష్యుల్ని, నా వాక్యమందు నిలిచిన వారైతే, దేవుని వాక్యంలో నిలిచి ఉంటే మరి ఏమైనా విటమిన్స్ ఉన్నాయా వాక్యంలో? ఏమండి, వాక్యంలో ఏమన్నా విటమిన్స్ ఉన్నాయా? విటమిన్స్ ఫుడ్ తినండి, బలంగా ఉండండి అని అంటారు, రైటే. మరి వాక్యము తింటా ఉంటే, వాక్యం మీద నిలబడి ఉంటే ఏమన్నా విటమిన్స్ ఉన్నాయా? ఏ విటమిన్ ఉంది వాక్యంలో? ఏ విటమిన్ ఉంది? చూడండి, మన శరీరము ఆరోగ్యకరముగా ఉండాలి అని అంటే అన్ని రకాల విటమిన్స్ ఫుడ్ మనం తీసుకోవాలి. సరే, అందుకోసం ఇందాక నేను అన్నానే, ఈరోజు ఏం కూర వండాలి అని అంటే, ఒకరోజు పొట్లకాయ వండుతావు, ఒకరోజు దొండకాయ వండుతావు, ఒకరోజు సొరకాయ వండుతావు, ఒకరోజు గోంగూర వండుతావు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విటమిన్స్ ఉన్నాయి. సరే, మంచిది. మరి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు కూర మార్చారా? మార్చలా. భోజనం మార్చారా? మార్చలా. ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నారు. 1 సంవత్సరం పాటు ఏదన్నా కానీ ఒకటి సెలెక్ట్ చేసుకొని 1 సంవత్సరం తినండి. మీరు ఏం మార్చొద్దు. ఇక జనవరి నుండి డిసెంబర్ వరకు ఒకటే ఫుడ్. ఆ సంవత్సరం ఏదనుకున్నావో అదే తిను సంవత్సరం అంతా. ఎలా ఉంటుంది? నీకు 1 నెల రోజులకే బోరు కొట్టేసింది. అమ్మో ఇక నాకు లాభం లేదు అంటారు. చూసారా? మరి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు వాళ్ళు కూర మారలేదు, వాళ్ళ భోజనం మారలేదు, ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నారు. ఒకే ఆహారం తీసుకున్నప్పుడు మరి వీళ్ళకి కావలసిన విటమిన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయనంటే, ప్రభు పంపించే ఆహారములో, ప్రభు ఇశ్రాయేలులకు పంపిన మన్నాలో అన్ని రకాల విటమిన్స్ ఫుడ్ ఉన్నది. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి ప్రభు పంపిన ఆహారంలో, మన్నాలో. విటమిన్ ఏ ఉంది, బి, సి, డి, ఈ, కే, అలాగే B12, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. అందువలన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదంట. ఇది ఒక అద్భుతం. 6 లక్షల మంది ప్రజల్లో, ఎంతమంది? 6 లక్షల మంది ప్రజల్లో 40 సంవత్సరాలలో ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాల. ఈరోజే అనుకుంటారు రేపు పొద్దున్నే బయలుదేరాలి హాస్పిటల్కి వెళ్ళాలని. ఎంతమంది అనుకుంటారంటే కనీసం 100 మంది అని అనుకుంటారు. ఊరిలో అనుకోరు, ఊరు మొత్తం మీద ఒక 100 మంది అని అనుకుంటారు రేపు ఉదయమే హాస్పిటల్కి వెళ్ళాలి అని. అట్లా ఊరూరికి 100. ఇప్పుడు ఈ వరదలు వచ్చినాయి, ఆ వరదలు తగ్గిన తర్వాత ఇక రోగాలు వస్తాయి. అక్కడ మళ్ళీ ఎక్కడ చూసినా పుట్టలుగా వెళ్ళిపోతారు హాస్పిటల్స్కి. ఎన్ని రోగాలండి! కానీ 40 సంవత్సరాల్లో అన్ని లక్షల మంది ప్రజల్లో ఒక్కరు కూడా ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు అని అంటే దేవుని మహాకృప ఎంతగా ఉందో చూడండి వాళ్ళ మీద. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సన్నిధి వారి మీద బలంగా ఉంది. ప్రభువుని పిల్లరా, అదే దేవుని వాక్యమందు నిలిచి ఉండటం అంటే.
వాక్యమందు నిలుచుట ద్వారా నీ శరీరానికి కావలసిన విటమిన్స్ వస్తాయి. వాక్యము ద్వారా నిలిచి ఉండుట ద్వారా నీ ఆత్మకు కావలసిన విటమిన్స్ అంటే అదేంటో తెలుసా? నీతి, సమాధానము, ప్రేమ, పరిశుద్ధత, సంతోషము, దేవుని సత్యము, ఇవన్నీ నీలోనికి వచ్చేస్తాయి వాక్యమందు నిలిచి ఉండుట ద్వారా. మనం చలిమంట దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరము ఆ వేడిని పీల్చుకుంటుంది. అదే మంచులోకి వెళితే మన శరీరము ఆ చల్లదనాన్ని పీల్చుకుంటుంది. అలాగే దేవుని వాక్యము దగ్గరకు వస్తే వాక్యములో ఉన్న పరిశుద్ధత మన శరీరం పీల్చుకుంటా ఉంటుంది. ఆమేన్. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన సమాధానం మనలోనికి వస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదు. దేనికోసం నిలబడాలి? మనం వాక్యము కొరకు నిలబడాలి. మరి వాక్యము కొరకు నిలబడేవాళ్ళు ఉంటున్నారా ఈనాడు? గ్రామాలలో, సంఘాలలో, మన కుటుంబాలలో వాక్యము కొరకు ఏమన్నా నిలబడుతున్నామా? చెప్పిన మాట కొరకు ఏమన్నా నిలబడుతున్నామా మనం? అందుకనే ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యము కొరకు మనం నిలబడాలి. అలాగూ నిలబడితే ఏమవుతుందంట? అక్కడ చదవండి, 1 సమూయేలు 12:14లో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఎవరిని అనుసరించాలండి? మనం దేవునిని అనుసరించాలి. దేవునిని అనుసరించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని మాటలను మనం అనుసరించాలి. ప్రభా, నీ వాక్యమునే నేను గురిగా పెట్టుకుంటాను. దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. సముద్రంలో ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు. దేని మీద? ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు. వాళ్ళు సముద్రంలో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళకి ఏమీ తెలియదు. ఎటువైపు ఏముందో తెలుసు, ఎటు చూసినా నీళ్ళే. ఇప్పుడు మనమైతే భూమి మీద ఉన్నవాళ్ళం, మనకు కొన్ని దిక్కులు ఉంటాయి. కుడివైపుకి వెళితే ఏ ఊరు వస్తుంది, ఇట్లు వెనక్కి వెళితే ఏ ఊరు వస్తుంది, ముందుకు వెళితే ఏ ఊరు వస్తుంది. ఈ దిక్కులను బట్టి మనం ఊర్లు వెళతాం. కానీ సముద్రంలో ప్రయాణం చేసేవారికి ఇక ఏమీ లేదు, ఇటు చూసుకున్న నీళ్ళే. మరి అన్నీ నీళ్ళే కాబట్టి ఎటు పడితే అటు వెళితే వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యం కోల్పోతారు. వాళ్ళు వెళ్ళవలసిన మార్గం మిస్ అవుతుంది. అందుకని వాళ్ళు దిక్సూచి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. కంపాస్ అంటాం. అది నార్త్ ఎటు, సౌత్ ఎటు, ఈస్ట్ వేటు, వెస్ట్ వేటు, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాలు, ఆ ధ్రువాలను చూపించే కంపాస్ అది ఉంటుంది వాళ్ళ దగ్గర. అది ఒక దిక్సూచి. వాళ్ళు ఇప్పుడు వెళ్ళాల్సిన దేశం, వాళ్ళు ఎటు వెళ్ళాలో అది చూపిస్తూ ఉంటుంది. ఆ దిక్సూచి ఎటు చూపిస్తే అటు వెళతా ఉంటారు. ఇక అంతే.
దిక్సూచి ఒకవైపు చూపిస్తున్నప్పుడు మరొక వైపుకి వెళితే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. మనం రాంగ్ రూట్లోకి వెళతాం. ఇప్పుడు మనకు సముద్రంలో ప్రయాణాలు చేసేవాళ్ళు ఆ దిక్సూచిని చూసుకుంటూ ఆ ముళ్ళు, ఆ మార్గం చూపించే ఆ దిక్సూచి ఎటు చూపిస్తే అది చూసుకుంటూ వెళితే వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి వెళతారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా సెల్ ఫోనుల్లో ఈ గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి. మనకు ఎక్కడ ఏ ప్రాంతం తెలియకపోయినా ముందు ఏ ఊరు వెళ్ళాలో మనం ఆ గూగుల్ మ్యాప్లో మనం ఆన్ చేసుకుంటే, అది మనం ఆన్ చేసి పెడితే చాలు, మనం ఎక్కడికి వెళ్ళాల్సింది అదే చెప్పేసి మనల్ని తీసుకెళ్తా ఉంటుంది. నీకు ఏమీ తెలియని అవసరంలా, ఆ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటే పలానా ఊరు, పలానా బజారు, పలానా ఇల్లు అని ఆన్ చేసి కూర్చో, అది ఎటు చెబితే అటు వెళతా ఉండు, నువ్వు వెళ్ళాల్సిన ఇంటికి అది కరెక్ట్గా తీసుకెళ్తుంది గూగుల్ మ్యాప్లో. ఫోనుల్లో చాలామంది ఆ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూసారా? కావున ప్రభునంతులారా, ఈ దినాల్లో మనం చూడాల్సింది ఎవరిని? గూగుల్ మ్యాప్ చూసుకుంటానేమో నువ్వు వెళ్ళాల్సిన ఇంటికి వెళుతున్నావు, సముద్రంలో దిక్సూచి చూసుకుంటానేమో వాళ్ళు వెళ్ళాల్సిన దేశం వెళుతున్నారు. మరి మన దిక్సూచి ఎవరు? మనల్ని నడిపించేది ఎవరు? మనల్ని నడిపించేది ఎవరు? మరి నీకు అర్థమవుతా ఉందా? ఆ విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? మార్గము నేనే అంటున్నాడు ప్రభు. నేనే మార్గం, ఐ యామ్ ద వే. దేవుడు నీ మార్గం అయినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మరి ఆ మార్గంలో నువ్వు చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా 58వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడండి మనల్ని నడిపించేది. ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకు మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఆయన యందు భయభక్తులు నిలపాలి. ఆయన వాక్యం మీద నిలబడాలి. ఆయన మాట ప్రకారము నడుస్తూ ఉంటే నిన్ను సరి అయిన మార్గములో నడిపిస్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటామంట? 14వ వచనంలో చూస్తే, మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. 1 సమూయేలు 12:14. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. మరి అలాగూ దేవుణ్ణి అనుసరిస్తావా? దేవా, నీ మాట ప్రకారం నేను నడుస్తానయా అని నువ్వు దేవునితో చెబుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం మోకరించి ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని నడిపించాలని. ప్రభా, నీ మార్గములో మేము నడవాలి, మీరు మమ్మలను నిత్యము నడిపిస్తాను అని వాగ్దానం చేయుచున్న దేవుడు ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపగలిగిన మా దేవా మీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తావు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద ఉండి, పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను దర్శించండి, మీ కృపలో బలపరచండి ప్రభా అని మనం దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు. దయగలిగిన మా దేవుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నిత్యము నిరంతరము
మీ చేత నడిపించబడాలి. మీ వాక్యానుసారముగా మేము నడుచుకోవాలి. పరిశుద్ధతను మేము కలిగి ఉండాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలి. ప్రభు, రాజుల రాజా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్ములను నడిపించండి. మీ వాక్యమందు నిలిచి ఉండు వారెముగా చేయండి. ప్రభు, పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, మీ సత్యమును మాకు దయచేయండి. మీ మాటలు విని వాటిని గైకొనచ్చు మీ యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు మీకు క్షేమము కలుగును. యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగునని చెప్పుచున్నారు కదా. అలాగే మిమ్మల్ని అనుసరించే జీవితాలు మాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడుగా ఉండి సహాయము చేయును గాక. ఆమేన్.